అపోస్తుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయములో 8వ వాక్యము ఒకటి కనబడింది నాకు. ఇది వైద్యుడైన లూకా గారు రాసిన గ్రంథం. లూకా సువార్త 1, అపోస్తుల కార్యములు 1, 2 సేవకులతో తిరిగి దేవుని గురించి బాగా తెలుసుకున్న ఒక డాక్టర్ లూకా గారు రాసిన గ్రంథాలు బైబిల్లో. ఆయన అనుభవాలు చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. పరలోకమందున్న మా తండ్రి, అల్పదాసుని అంగీకరించి నీ బలిపీఠం మీద ఉన్న అగ్నితో నన్ను కాల్చి ఇంకేమైనా మస్తుంటే కడిగేసి నీ పవిత్ర మాటలు వివరించడానికి పవిత్ర పెదవులు నాకు దయచేయమని, పవిత్ర హృదయం నాకు దయచేయమని, పవిత్ర చేతులు నాకు దయచేయండి, పవిత్రమైన కాళ్ళు నాకు దయచేయండి, పవిత్రమైన మనస్సాక్షి ఇచ్చి నీ పరిచర్య చేయటానికి నన్ను వాడుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, జాగ్రత్తగా వినాలి మనసు పెట్టి. నేను పాస్టర్ గారి కుటుంబంలో పుట్ల ఒక భయంకరమైన అసమాధానము కలిగిన కుటుంబంలో పుట్టా. నేను పుట్టిన కుటుంబం ఘోరమైన కుటుంబం, ఒకరు గిట్టని కుటుంబం, ఒకరికొకరి సమాధానం లేని కుటుంబంలో పుట్టా. ఒక పాస్టర్ కుటుంబంగా నేను పుట్ల, ఒక విశ్వాసి కుటుంబంలో నేను పుట్ల, ఒక దేవుని ఎరిగిన బిడ్డల కుటుంబంలో నేను పుట్ల. కనుక దేవుడి గురించి నాకు తెలియదు. ఇంచుమించు 20-22 సంవత్సరాల వయసు వరకు నాకు దేవుడు అంటే తెలియదు. ఆ తర్వాత అది ఎందుకో దేవుడు నా మీద ప్రేమ చూపించి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని నన్ను రక్షించుకొని నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు, దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి, గలిబిలి కాకండి, నేను వెళ్ళిపోయానని. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి యేసయ్య పరలోకానికి వెళ్ళేటప్పుడు చెబుతున్న మాటలు ఇవన్నీ. పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తే మీరు శక్తి నొందెదరు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరు యెరూషలేములోను యోదయ సమరయ భూదిగాంతల వరకు మీరు వెళ్ళొచ్చు. ఆ పరిశుద్ధాత్మ కానీ లేకపోతే మీరు వెళ్ళొద్దు దయచేసి. ఆయన వచ్చేంతవరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆయన వస్తే మీకు శక్తి వచ్చింది అని యేసు ప్రభువారు శిష్యులకు ఒక తల్లిలాగా బోధ చేసి నేను వెళ్తున్నాను అని వాళ్ళ మధ్యలో ఆరోహణం అయిపోతాడు. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు యెరూషలేము మేడగదికి వెళ్ళిపోయి చెప్పినట్టుగా 120 మంది, వాళ్ళలో యేసుప్రభు తల్లి మరియమ్మ కూడా ఉంది, వెళ్ళి 10 రోజులు ఉపవాస ప్రార్థన ఏకధీటిగా ఏక మనసులో ప్రార్థన చేయటం ప్రారంభించారు. బిడ్డలారా, ఈ రాత్రి నీకు నేను చెబుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మను సంపాదించుకోండి. పరిశుద్ధాత్మ ఒక మనిషి మీదకు వస్తే ఆ మనిషి శక్తిమంతుడవుతాడు. బూస్ట్ తాగండి ఎనర్జీ వచ్చింది అంటారు కదా. ఈ శక్తి, ఈ బూస్టుల శక్తి, ఈ చేపల శక్తి నీ శరీరం పెంచుకోవటానికి, దైవత్వాన్ని కోల్పోవటానికి పనిచేసింది. అర్థమైందా?
శరీరం పెరిగిందంటే ఆ మనిషి మోకాలు లేలేడు, ఆ మనిషి ప్రార్థన చేయలేడు. ఎందుకంటే బలం ఎక్కువైపోయింది శరీరం. ఆ శరీరం బలం కోసమే తప్పడానికి బైబిల్ ఏముంటుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి పొందెదరు. ఆమేన్. ఏం పొందుతారంట? శక్తి. ఈ శక్తి దేనికి పనికొచ్చింది? ఈ శక్తి దేనికి పనికొచ్చింది? దేవుని పని చేయడానికి పనికొచ్చింది. దేవుని కొరకు జీవించడానికి పనికొచ్చింది. దేవుని కార్యాలు నెరవేర్చడానికి పనిచేసింది ఈ శక్తి. దేవుడి మాట విని దేవుని కొరకు కార్యాలు చేయాలి అని ఈ శక్తి పనిచేసిద్ది. మన దగ్గర లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. స్విచ్ ఆఫ్ వేయండి, ఫ్యాన్లు ఆరిపోతాయి. స్విచ్ వేయండి, ఫ్యాన్లు తిరుగుతాయి, లైట్లు. ఎందుకు? దాంట్లోకి శక్తి వెళ్తుంది. పవర్ వెళ్తుంది దాంట్లోనికి. కనుక ఫ్యాన్ తిరుగుతుంది, కనుక మైక్ మోగుతుంది, కనుక లైట్ వెలుగుతుంది. ఆ పవర్ లేకపోతే ఫ్యాన్ ఆగిపోద్ది, లైట్ ఆగిపోద్ది, మైక్ ఆగిపోద్ది. మీకు అర్థమైందా? శరీరం పవర్ రావడానికి శరీరం తిండి తింటా 4 సార్లు 5 సార్లు రోజుకొచ్చు. నేను మాట చెప్తున్నా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నా ఆత్మ లేనివాడు ఆడు నా వాడు కాడు. నాకు వాడికి సంబంధం లేదు. ఎవరి మీద అయితే నా ఆత్మ ఉంటుందో, ఎవరిలో అయితే నా ఆత్మ ఉంటుందో వాడికి శక్తి, వాడు శక్తిమంతుడు అవుతాడు. ఆమేన్. చెప్పండి. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉందా లేదా ఈదిగా చెప్పేయచ్చు. ఎలా? పరిశుద్ధాత్మ ఉంటే శక్తి నీలో ఉంటుంది. ఆ శక్తి ద్వారా ఏమైనా నువ్వు చేయగలవు. ఇవేమి చేయలేవంటే నీలో శక్తి లేదు అంటే పరిశుద్ధాత్మ లేదు. కొంతమందిని పరిశుద్ధాత్మని దేవుడితే సంపేసుకునే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దౌర్భాగ్యం, బాధకరమైన విషయం అది. ప్రేమతో ఇస్తే పోగొట్టుకుంటాం, ఇవ్వకపోతే ఏడుస్తాం. ఇవ్వలేదు నాకని ఇచ్చిన వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎంత శక్తిమంతులో మీకు చెప్తాను. మీరు కూడా చెయ్యండి. చేస్తేనే దేవునికి మీకు సంబంధం, దేవుడు మీతో ఉంటట్టు. లేదంటే నీకు దేవుడికి సంబంధం లేదు, అంతే. ఇక దీనికి వ్యతిరేకమైన వాక్యం ఏది కూడా లేదు. బైబిల్ చదువుతానండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. యేసయ్య బాప్తీసం పొందడానికి వచ్చాడు. యోర్దాను నదికి యోహాను గారి చేత బాప్తీసం పొందడానికి వచ్చాడు. ఆమేన్. బాగా వినండి. బాప్తీసం పొందిన వెంటనే ఏమైంది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ రూపములో ఆయన మీద దిగు వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేశాడు యేసయ్య? ఈ ఆత్మ అరణ్యంలోనికి నెట్టుకెళ్ళిపోయింది. ఇన్ని ఎవరు నెట్టుకెళ్ళిపోయారు? చదవండి 4వ వాక్యం. 4వ అధ్యాయం 1వ వాక్యం. పరిశుద్ధాత్మ ఏం చేశాడు? యేసు ప్రభు వారిని అరణ్యంలోనికి తోసుకెళ్ళిపోయాడు. ఎందుకు? అపవాది చేత శోధింపబడి దాని మీద జయం పొందడానికి. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? యేసయ్యని అరణ్యంలోనికి తోసుకెళ్ళిపోయాడు. అరణ్యంలో ఏం చేశాడు యేసయ్య? 40 దినాలు రాత్రులు పగలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తుతి చెప్పండి. ప్రార్థనకి దేవుణ్ణి, యేసయ్యని తీసుకెళ్ళిపోయింది పరిశుద్ధాత్ముడు. హలో, నువ్వు ఎప్పుడైనా
ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసావా? ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసావా? రాత్రి మొదలు అన్నం లేకుండా? అసలు 2 రోజులు చేసావా? అసలు 3 రోజులు చేసావా? అసలు ఒక్క రోజైనా ఈ రాత్రి అయినా అన్నం లేకుండా ఉన్నావా? తిండి, దరిద్రం తిండి. వారానికి ఒక పూట తిండి మానుకోలేమంటారా? వారానికి ఒక పూట మన ఇళ్లలో వంట చేయకుండా ఉండలేమా? అమ్మో చచ్చిపోతా, అమ్మో ప్రాణాలు పోతాయి తింటే. అంటే నీలో ఎవరు పనిచేస్తున్నారు? శరీరము, సైతాను. ఆమేన్. పరిశుద్ధాత్ముడు యేసయ్యను అరణ్యంలో తీసుకెళ్ళిపోయి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూర్చోబెట్టాడు. అయిపోయిన తర్వాత ఆకలితో ఉంటే సైతాను వచ్చింది. వచ్చి ఆకలితో ఎందుకు చచ్చిపోతావు, ఈ రాళ్ళు రొట్టెలు చేసి తినరాదా అని శోధించడం ప్రారంభించి, అయితే యేసు ప్రభు వారు దానికి వాక్యం చూపించి దాన్ని ఎదిరించడం ప్రారంభించాడు. ఇలాగా 3 సార్లు శోధించింది. 3 సార్లు దాన్ని ఎదిరిస్తే అది ఈయన వదిలిపెట్టి పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పండి గట్టిగా. బిడ్డలారా, సైతాను నిన్ను వదిలిపెట్టి పారిపోయిందా? నీతో ఉందా? పారిపోయిందా? బైబిల్ చదువు, టీవీ సీరియల్ బాగా చూస్తావు అంటే ఎవరున్నారు నీలో? సైతాను. ప్రార్థన చేయు, ఇతరులంగా మాట్లాడతావు, ఎవరున్నారు నీలో? సైతాను. ప్రార్థనకి ప్రేరేపించేది ఆత్మ, సైతాన్ని ఎదిరించుటట్టుగా చేసేది పరిశుద్ధాత్మ. వింటున్నారా? అసలు నువ్వు ఎందుకంటే ప్రార్థన చేస్తున్నా? ఒకవేళ నువ్వు నిద్రపోయిన నీ ఆత్మ మెలుకోగుండి ప్రార్థనలో ఉంటుందా? వాక్య ధ్యానంలో ఉంటుందా? నేను చెప్తాను యథార్థంగా, నేను నిద్రపోయినా నా ఆత్మ ఈ వాక్యాలు చుట్టూ తిరిగింది. ఈ వాక్యం ఇంకేం చెబుతుంది. అయ్యో ఒక పూట ప్రార్థన లేకపోతే నాయనో ప్రార్థన చేయలేదు, నేను దేవునికి శత్రువు అయిపోయినామో, తండ్రి నన్ను క్షమించు. ఎక్కడ చోట మోకరించి, ఎక్కడ చోట మోకలేకపోయినా కుర్చీలో కూర్చుని లేదా చర్చిలోకి వచ్చి ఏదో గడియ ప్రార్థన చేసుకుని వెళ్ళకపోతే మనస్సులో నెమ్మది ఉండదు. చేస్తున్నావు ప్రార్థన? చేసిన పడిపడి ముక్కలా? నో, నేను అట్లా చేయను. నేను చెప్తున్నా, కన్నీరు లేనిదే ప్రార్థన లేదు నా జీవితంలో. దేవుడితో గడపడానికి వచ్చినప్పుడు కన్నీరు కార్చకుండా ఏ రోజు ఈ మందిరములో నేను ఉండను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. పరిశుద్ధాత్మ యేసయ్య మీదకి వస్తే యేసయ్య చేస్తున్న కార్యాలు: 1 ప్రార్థన, 2 సైతాన్ని ఎదిరించటం, అది ఓడిపోయి పారిపోవటం, 3వది ఏంటో తెలుసా? సముద్రాన్ని, గాలిని గద్దించటం. ఏం చేస్తున్నాడు యేసయ్య? పడవలో ప్రయాణం చేస్తుంటే తుఫాను లేచింది. ఈయన పడుకుంటే శిష్యులు అల్లాడిపోతున్నారు. లెగిశాడు, తుఫాన్ని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, నిర్మలంగా ఉండు అన్నాడు. అంతే, ఉండిపోయాయి. ప్రజలందరూ ఆశ్చర్యం వేసింది, ఈయనెవరు? నేనంటున్నా, తుఫాన్ని ఆపగల శక్తి, సముద్రాన్ని నిర్మలంగా ఉంచగల శక్తి, గాలిని ఆపగల శక్తి ఎవరికి ఉండిద్ది? ఒక్క దేవుడికే ఉండిద్ది, అంతే. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండబట్టే ఆ శక్తి, ఆయనలో ఉండబట్టి గాలిని గద్దిస్తే ఆగిపోయింది, తుఫాన్ని గద్దిస్తే ఆగిపోయింది, సముద్రాన్ని గద్దిస్తే ప్రశాంతంగా అయిపోయింది. కారణం పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండబట్టి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుతారు అన్నాడు కదా. యేసయ్య మీదకి వచ్చింది, యేసయ్య ఆజ్ఞాపిస్తున్నాడు. మరొక మాట చూద్దామా? 14:25. బిడలారా జాగ్రత్త వినండి. ఆయన యేసయ్య దేవుడు కదండి, ఆయన ఇవన్నీ చేస్తున్నాడు అనుకోకండి. దేవుడైన బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు, ఉపవాస ప్రార్థన 40 రోజులు చేశాడు.
అపవాదిని ఎదిరించాడు, దాన్ని ఓడించాడు. ఆ తర్వాత లోకాలకు తన శక్తిని చూపిస్తున్నాడు. ఇప్పుడు సముద్రం మీద నడుస్తున్నాడు. దేని మీద? సముద్రం మీద నడవటం. నీటి మీద నడుస్తున్నాడు. హలో, దేని మీద? ఎలాగా? దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి వలన నీటి మీద నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 2000 పట్టిన దెయ్యాలు, ఎన్ని వేలు? 2000 పట్టిన సేనా దెయ్యాలకి ఆజ్ఞాపించేశాడు. దెయ్యాలు 2000 దెయ్యాలు భయపడి వణిగిపోయి ఆయన దగ్గర మోకాలేసి, అయ్యా ఆ పందులకు పంపించయ్యా. దెయ్యాలంటాయి ఆయన్ని, ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇక్కడికి? చదవండి ఆ అధ్యాయం అంతా. మీరు నమ్మకస్తులైతే ఇంటికి చదవండి బైబుల్ పడుకోకుండా. దేవుడు చేసిన గొప్ప కార్యం. 2000 దయ్యాలు పట్టుకోడు ఏం చేస్తున్నాడు? ఊర్లో, వీధిలో, ఊరు బయట ప్రజలు వణికిస్తున్నాడు. సమాధులు కేకలేస్తున్నాడు. రాళ్లతో రప్పలతో గోక్కుంటున్నాడు. ఆ నిద్రపోడు, జనాలు నిద్రపోని, ఇట్లా ఊరంతా నాశనం చేస్తున్నాడు. యేసయ్య వచ్చాడు, దెయ్యాలు గద్దించాడు. అవి మోకాలు వేసాయి. ప్రభువా ఇక్కడ కూడా ఉండేకుండా ఏంటయ్యా నువ్వు? సరే వెళ్ళిపోతాం కానీ ఆ పందులకు పంపించి అంటున్నాడు. పండి అనగానే పందులకు వెళ్ళిపోయినాయి. ఈ శక్తి ఎక్కడిది? యేసు ప్రభుకి ఈ శక్తి ఎక్కడిది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వాక్యములో, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వాక్యములో 4 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాయి పొర్లేదు అని చెప్పి ఆ సమాధి ఎటు నిలబడి, లాజరు బయటికి రా అన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎలా వచ్చాడు బయటికి? 4 రోజులు కుళ్ళిపోయిన శవం. అమ్మాలు, యేసయ్య నమ్మకం గొప్పలు చెప్పడం కాదు, నమ్మిన వాడికి శక్తి ఉండాలా. సమాధిలో కుళ్ళిపోయిన లాజరు పేత వస్త్రాలు చుట్టబడి బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పు. ఇవన్నీ యేసయ్య ఎలా చేశాడు? దేవుడేనా? పరలోకం నుండి వచ్చాను కదనా? పరిశుద్ధాత్మ పొందిన వాడు చేశాడు. నువ్వు పొందు, నువ్వు చేస్తావు. సరే, యేసయ్య దేవుడని చేశాడంటాం. మరి పేతురు గారు ఎవరు? మనిషి. పౌలు గారు ఎవరు? మనిషి. పాస్టర్ గారు ఎవరు? మనిషి. యేసయ్య ఎవరు? దేవుడు. అడగల దేవుడు యేసయ్య. బైబిల్లో ఆయన మనిషిగానే అన్ని చేశాడు, మనకు మాదిరించిపోయాడు. ఇప్పుడు పేతురు గారిని చూద్దాం రండి. ఏం చేశాడు? అపోస్తుల కార్యం 2:1-4. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక చోట కూడి, ఇక్కడ 120 మంది ఉన్నారు. 120 మంది సంగతి అట్లా ఉంచండి. ఒక పేతురు గారిని మనం ఆలోచిద్దాం. పేతురు గారు కూడా ఆన్లో ఉన్నాడు. అయితే పేతురు గారు పరిశుద్ధాత్మను పొందాడు. ఆ మేడగదిలో పరిశుద్ధాత్మను పొందాడు. అగ్నితో తాకబడ్డాడు, ఆత్మను పొందాడు, శక్తివంతుడయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడు పేతురు గారు? చూద్దాం రండి. ఏం చేశాడు పేతురు గారు? 5వ అధ్యాయం 15వ వాక్యం. హలో, ఇది ఈ వింత చూడండి. పేతురు నడుస్తున్నాడు వీధుల్లో. నడుస్తూ ఉంటే రోగులేని వారందరినీ మంచాల మీద పరుపులు తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పడేశారు. ఒకవేళ పేతురు గారు నీడ పడితే వీళ్ళు బాగవుతారని, రోగుల్ని మంచాల మీద పరుపులు తెచ్చి రోడ్డు పడితే ఆ పేతురు గారు నడుస్తూ ఉంటే నీడ పడిందంట. చదవండి. పేతురు గారు నీడ పడితే రోగులు బాగయ్యారు, దెయ్యాలు పారిపోయాయి. ఎవరు నీడ పడితే? ఎవరి నీడ? బైబిల్లో యేసయ్య నీడ పడితే బాగుపడ్డవారు ఉన్నారా?
బైబిల్లో పేతురు నీడ పడితే బాగుపడ్డ జనాలు ఉన్నారు. పేతురు నీడ పడితే రోగులు బాగయ్యారు. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లో రోగులు అపవిత్రాత్మ పట్టణం తెచ్చాడు పడేస్తే అందరూ బాగుపడ్డారని అక్కడ ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎక్కడిది శక్తి పేతురికి? నీడ పడితే బాగుపడ్డం ఏంటి? నాకు అర్థం కాలేదు. మనిషి నీడ ఎక్కడిది శక్తి? పరిశుద్ధాత్మ పొందుకుంటే వచ్చిన శక్తి. ఆమేన్. అర్థమైందా? లేదా పేతురులో ఏముంది? చేపలు పట్టేవాడు. యేసుప్రభు వెళ్ళినప్పుడు నేను చేపల పట్టడానికి వెళ్తాడు, ఆయన వెళ్ళిపోయాడు. నేను కూడా చేపల పట్టడానికి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి పట్టకుండా ఖాళీగా వచ్చినోడు. ఇప్పుడు నీడ పడితే రోగులు బాగా అయిపోయారు. స్తోత్రం చెప్పు గట్టిగా. అది శక్తి అంటే, అది శక్తి అంటే. అందుకే యేసయ్య పరిశుద్ధాత్మ మీదకి వచ్చి శక్తి పొందుతారు. ఆ శక్తి ఏం చేసిందో చూపించిన తర్వాత చూడండి, అపోస్తలుల 9:36-41 వరకు. అక్కడ చచ్చిపోయిన ద్వారకా అనే ఒక అమ్మాయిని బ్రతికించాడు. బతికించి తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలకు అప్పగించాడు. చచ్చిపోయిన ద్వారకని శవాన్ని బతికించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ హల్లెలూయా. కుళ్ళిపోయిన శవాన్ని యేసయ్య బతికించాడు. చచ్చిన శవాన్ని పేతురు బతికిస్తున్నాడు. ఎక్కడ శక్తి? ఇప్పుడు పౌలు గారిని చూద్దాం. అపోస్తలుల కార్యములు 9:17. అననీయ అనే భక్తుడు వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీకు వచ్చిన నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందమని. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అంటే సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. దమస్కా గేట్ దగ్గర దేవుడు కొట్టాడు. ఆ వెలుగు చూసి కళ్ళు పోయినాయి. దమస్కాకి వెళ్ళిపోయాడు. దమస్కాలో ఉన్న భక్తుడైన అననీయతో దేవుడు మాట్లాడాడు. తిన్నదనమైన వీధిలో సౌలు అనేవాడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆడి తల మీద చేసి ప్రార్థన చేయి, వాడికి బాప్తిస్మి పరిశుద్ధాత్మ పొందుకుంటాడు. ఇక నేనిచ్చి ఆయన ఏం చేయాలో నేను చేపిస్తాను ఆయన చేత అని దేవుడు చెప్తే అననీయ వెళ్ళిపోయి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం. అపోస్తలుల కార్యం 19:11-12. ఎలా రోగులు బాగుపడ్డారు? ఎలా దెయ్యాలు వెళ్ళిపోయినాయి? పట్టుకుని ఊపెత్తేనా? మనమైతే పట్టుకుని ఊపేస్తాం. అయినా పోదది. నడికట్టు, పౌలు గారి నడుము కట్టుకున్న నడికట్టు తీసి చేతి గుడ్డలు తీసి రోగుల మీద వేస్తే ఆ రోగులు బాగేని అంట, దెయ్యాలు పోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పు. ఏంటి అద్భుతం ఇది? నాకు అర్థం కావట్లేదు. నడుము కట్టుకున్న గుడ్డ తీసి ఇచ్చాడంట, చేతిలో ఉన్న రుమాలు తీసి ఇచ్చాడంట. ఆ చేతి గుడ్డ రుమాలు నడికట్టేస్తే రోగులు బాగైపోయాడంట, దెయ్యాలు పారిపోయినాయి అంట. ఓ వండర్ఫుల్. హల్లెలూయా. చెప్పా గట్టిగా. ఒకసారి ఆలోచిద్దాం మనం. నువ్వే కాదు, నేను కూడా ఆలోచించాలి. దావీదు అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు
సమయంలో వచ్చి పిలుస్తాడు. వాళ్ళ తండ్రి పిలిస్తే ఇశ్రాయేలు మీద రాజుకు అభిషేకం చేస్తే పరిశుద్ధాత్మ దిగు వస్తాడు. అప్పుడు దావీదుకి గొలియాతుని కొట్టాడు. తర్వాత సౌలుకి దెయ్యం పడితే దెయ్యం ఎలా పోద్దంటే సౌలు సేవకుడు దావీదుని తీసుకొస్తారు ఇంటికి. సితారా వాయిద్దంటే దెయ్యం పోయింది. ఏ వాదిస్తుంటే చెప్పండి గట్టిగా. 18వ అధ్యాయం. సితారా వాయిద్దంటే దెయ్యం పోయింది. ఆమేన్. మీరు వాయించండి, పోతే దెయ్యాలు రా. దావీదులో పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుక సితారా వాయిద్దంటే చాలా దెయ్యాలు పోయినాయి. అవలీలగా గొలియాతుని కొట్టగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శక్తి ఎక్కడ దావీదుకి? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. కనుక బిడ్డలారా, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7-12. ఇక్కడ ఒక కుర్రాడు కిటికీలో కూర్చుని వాక్యాలు వింటున్నాడు. కుర్రోళ్ళు కిటికీలో కూర్చుంటారు, మరి ఎక్కడ కూర్చుంటారా? కుర్రోళ్ళు కిటికీలోనే కూర్చునేది. అటు లోకం చూడాలా, ఇటు దేవుడు చూడాలా, అన్నీ ఉండాలా. అదేలా వయసున్న వాళ్ళు కిటికీలో కూర్చున్నాడు. వీడు ఎక్కడ కూర్చున్నాడు? విస్తారంగా మాట్లాడుతున్న పౌలు గారు అర్ధరాత్రి అయిపోయింది. ఆ నిద్ర మీద భారంతో జోగి కింద పడిపోయి చచ్చాడు. దేవుని స్తోత్రం. కింద పడి ఏమయ్యాడు? నేను అంటే కిటికీలో కూర్చొని వేడుకో అది కింద పట్టు కదా, అందరిలాగా కింద కూర్చోవచ్చు కదా. అబ్బే, అది పొజిషనే వేరు. కిటికీలో పొజిషన్ అది పక్క అటు వెళ్ళాలా, పక్క ఇటు చూడాలా. 2 కళ్ళు, మామూలు కళ్ళు కాదు. అబ్బా, అలాంటి దరిద్ర క్రైస్తులు ఎంతమంది లేరురా? అలాంటి దరిద్రులు ఎవరొస్తులు ఎంతమంది లేరురా? మందిరానికి వచ్చావు, కిటికీలో ఎందుకు నీ పని? మందిరంలో కూర్చో, వాక్యం విను. ఆడి కింద పడి చచ్చాడు. పౌలు గారు వెళ్ళి, ఒరే సావలేదు లేదా, వాడి ప్రాణం వాళ్ళే ఉంది, ప్రార్థన చేస్తే ఆడు బతికి మళ్ళీ బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పు. నాకు అర్థమైందా? చచ్చాడు, బతికించాడా? ఎక్కడిది శక్తి? అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 7-10. లుస్రాలో అక్కడ ఒక బలహీన పాదాలు కన్నవాడు పౌలు గారు వాక్యం చెబుతుంటే ఆసక్తి ఉంటే వెళ్ళిపోయి లేచి నడుమంటే లేచి నడిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఆలోచించండి. ఇంకా పరిశుద్ధాత్మ నిండిన వారు బైబిల్లో న్యాయాధిపతులు కానీ దేవుని బిడ్డలు కానీ ఎన్ని కార్యాలు చేశారో ఆలోచించండి. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చే నీకు శక్తి వచ్చింది. క్రైస్తవులారా, మీ మీద పరిశుద్ధాత్మ ఉందా? ఉందా లేదా? ఉంటే కార్యాలు జరగాలి. నేను నెల్లిమర్లో ప్రార్థన చేస్తే ధనం వాళ్ళ అమ్మ చచ్చిపోయి గడ్డి మీద పడేస్తే చుట్టాలందరూ కబురు పెట్టి వస్తే కదా దమన కదమ్మా, సాక్ష్యం ఉంది. చుట్టాలందరూ వచ్చారు చచ్చిపోయిందని. వెళ్ళి ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచింది. దేవునికి స్తోత్రం చెప్పు. కొంతకాలం బతికింది, మన మధ్యలో ఉంది, చనిపోయింది. ఎయిడ్స్ రోగులు, 2 కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను బిడ్డలారా, దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు మనం దేవుడి కొరకు బలంగా ఉంటాం. నేను అంటున్నా, ఈరోజు మీకు ప్రశ్న వేస్తున్నా. ప్రశ్నే కాదు, మీకు ఒక రోషం కలిగే మాట అంటున్నా. అసలు నువ్వు దేవుని ఆత్మ ఉందా? ఉందా? లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. లేకపోతే నువ్వు దేవునికి నీకు సంబంధం లేదు. వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. కనుక నేను మాట చెప్తున్నా, మీ అందరికీ పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆ యేసు ప్రభువే పరిశుద్ధాత్మ పొందుకుని శోధించబడ్డాడు. వెళ్ళి ఆది అపోస్తులు 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. మీరు కూడా ఉపవాస ప్రార్థన చేసి, నేను కూడా ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకుందాం. దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేద్దాం. దేవుని ఆత్మ లేకపోతే నువ్వేమీ చేయలేవు. ఎదుటివాడిని కొడతాం తప్ప, తిడతాం తప్ప, ఎదుటివాడిని పాడు చేయడం తప్ప బాగు చేయడం నీ వల్ల కాదు.